నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ కు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ షాక్ ఇచ్చింది. విజయ్ కు వ్యతిరేకంగా ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వాను జారీ చేశారు. టీవీకే చీఫ్ విజయ్ కు వ్యతిరేకంగా ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వాను జారీ చేయడాన్ని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా తీవ్రంగా ఖండించారు. ఏఐఎంజే విజయ్ కు ఫత్వా జారీ చేయడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని ఏర్పాటు చేసి తమిళ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. టీవీకే పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి విజయ్ అధికార డీఎంకేపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు డీలిమిటేషన్ జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టీవీకే ఇప్పటికే తీర్మానం కూడా చేసింది. ఓవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై, మరోవైపు డీఎంకేపై విమర్శలు చేస్తూ టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో విజయ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తమిళ ప్రజలకు చేరువయ్యారు. విజయ్కు భారీగా అభిమాన గణం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీవీకే అధ్యక్షుడు విజయ్కు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ షాక్ ఇచ్చింది. విజయ్కు వ్యతిరేకంగా ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వాను జారీ చేశారు. విజయ్ తాను నటించిన సినిమాలో ముస్లింలను తీవ్రవాదులుగా చూపిస్తున్నారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ముస్లిం కార్యక్రమాలకు విజయ్ను పిలవకూడదని, ఆయన పార్టీ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా ముస్లింలు పాల్గొనకూడదని మౌలానా షహబుద్దీన్ రజ్వీ సూచించారు. విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముస్లింలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారని, అయితే తన సినిమాల్లో మాత్రం ముస్లింలను తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వారిగా చూపించారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇఫ్తార్ విందుకు జూదగాళ్లు మద్యం సేవించే వారిని ఆహ్వానించారని రజ్వీ ఆరోపించారు. ఈ కారణంగా సున్నీ ముస్లింలు విజయ్పై కోపంగా ఉన్నారని, వారు విజయ్పై ఫత్వాను జారీ చేయాలని కోరారని, అందుకే తన సమాధానంగా ముస్లింలు విజయ్తో కలిసి ఉండకూడదని సూచిస్తూ తాను ఫత్వా జారీ చేశారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ పేర్కొన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్కు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేయడాన్ని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా తీవ్రంగా ఖండించారు. రజ్వీ విజయ్కు ఫత్వా జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ మాసంలో విజయ్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ విందుకు హాజరు కావడానికి విజయ్ రోజంతా ఉపవాసం ఉన్నారని ముస్తఫా పేర్కొన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో విజయ్పై రజ్వీ ఇలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ఈ రజ్వీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు మద్దతిచ్చిన వ్యక్తి అని ముస్తఫా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీవీకేను ఓడించలేమని తెలుసుకున్న అధికార డీఎంకే పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్తఫా అన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్కు ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేయడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయ్ తమిళనాడులో ప్రముఖ సినీ నటుడిగా కొనసాగుతున్నారు. ఇటీవలే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి టీవీకే పార్టీని స్థాపించారు. అయితే విజయ్ సినిమాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించారని ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఆయనకు ఫత్వా జారీ చేశారు. అయితే దీనిని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా ఖండించడంతో పాటు రజ్వీకి చురకలంటించారు. అయితే సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదని, విజయ్ సినిమాలను రాజకీయాలకు ఆపాదించాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో ఉన్న వారిపై ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తుంటాయి. విజయ్ నటుడే కావచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో ఆయనపై ఈ తరహా ఆరోపణలు, ఇతర సమస్యలు వస్తాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏఐఎంజే అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ టీవీకే అధ్యక్షుడు విజయ్ కు ఫత్వా జారీ చేయడంపై తమిళ రాజకీయాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కూడా ఉన్నాయి.